ఈరోజు भूतकाल गुरिंची तेलुसुकुंदाम। भूतकाल के बारे में आज जान लेंगे। भूतकाल का अर्थ है बीती हुई विषयों के बारे में बताने वाला काल, అంటే జరిగినటువంటి విషయం గురించి తెలియజేస్తుంది। भूतकाल में मुख्य रूप से 6 प्रकार बता सकते हैं, माने 6 भेद हैं। భూతకాలంలో ముఖ్యంగా 6 రకాలు, ముఖ్యమే కాదు మామూలుగానే 6 రకాలు। సామాన్య భూతకాల్, ఆసన్న భూతకాల్, పూర్ణ భూతకాల్, సందిగ్ధ భూతకాల్, అపూర్ణ భూతకాల్, हेतु मद्भूतकाल। माने భూతకాల్ అంటే పాస్ట్ టెన్స్। సామాన్య భూతకాల గురించి చెప్పుకునేప్పుడు సింపుల్ పాస్ట్ అంటాం మనం, సహజముగా జరిగినటువంటి విషయాలని గురించి తెలియజేస్తుంది। इसका क्या हिंदी में क्या बता सकते, क्रिया से यह मालूम होता है कि काम समाप्त हुआ। పని పూర్తయినట్లుగా క్రియాపదం వలన మనకు తెలుస్తుంది। ఏ కాలమైనా కానీ క్రియాపదం వలనే ఏది వాక్యము అంటే మనము చెప్పేటటువంటి మన భావ ప్రకటన ఏ కాలంలో వ్యక్తపరుస్తున్నామనే తెలుస్తుంది। ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ పాస్ట్ గురించి చెప్పుకుందాం। సింపుల్ పాస్ట్ అంటే సామాన్య భూతకాల్। సామాన్య భూతకాలం అంటే హిందీలో మనం చెప్పుకునేది ఏంటంటే క్రియా సే యహ్ మాలూమ్ హోతా హై కి కామ్ సమాప్త్ హువా। పని జరిగినట్లుగా క్రియాపదాన్ని బట్టి తెలుసుకోవచ్చు, దాని వివరణ ఏమి ఉండదు। ఈ మిగిలిన భూతకాలాల్లో ఏ సమయంలో ఎలా సమాప్తమైందనేది మనకు తెలుస్తుంది। ఇప్పుడు సామాన్య భూతకాలంలో కర్త ఏదైతే భూతకాలంలో క్రియాపదానికి ఏం చేర్చాలి, మనే సే కృదంత कहते हैं। భూతకాలిక కృదంత క్యా హై। అంతకుముందు మనం వర్తమాన కాలంలో 8 కర్తలు ఉంటాయని 8 రకాలుగా కృదంతాలు చేర్చాలని చెప్పేసి చెప్పుకున్నాం। లేకిన్ భూతకాల్ మే కేవల్ 4 ही होता है। पुंलिंग एकवचन, पुंलिंग बहुवचन, स्त्रीलिंग एकवचन, स्त्रीलिंग बहुवचन। संज्ञा हो या सर्वनाम, इसका एक लिंग और वचन होता है। पुंलिंग हो, स्त्रीलिंग हो, एकवचन हो, बहुवचन हो। पुंलिंग एकवचन जब कर्ता हो तब धातु के अंत में आ जोड़ना है। అంటే పుంలింగ ఏకవచనము కర్తగా నుండి క్రియాపదం అంటే మూల రూపానికి ధాతువుకి ఆ చేర్చాలి। అలాగే పుంలింగ బహువచన హో తో ఏ, పుంలింగ బహువచనము కర్తగా ఉన్నప్పుడు ఏ చేర్చాలి। స్త్రీలింగ ఏకవచన్ కర్తా హో తో ఈ, स्त्रीलिंग बहुवचन ई के बगल में एक नुक्ता होता है, ई अनुनासिक। इसका नियम है आ ए ई, ये 4 भूतकालिक माने सामान्य भूतकालिक कृदंत कहते हैं। సామాన్య భూతకాలిక కృదంతాలు ఏమిటి అని అడిగితే మనం ఆ ఏ ఈ చెప్పాలి, ఇక అందుకంటే ఎక్కువ రావు। ఇప్పుడు మనం సకర్మక అకర్మక అని చెప్పుకున్నాం। సకర్మక క్రియలో మనం నే ప్రత్యయం వస్తుందని చెప్పుకున్నాం। మానే भूतकाल में क्रिया जब सकर्मक होता है तो कर्ता के साथ ने का प्रयोग होता है అని చెప్పేసి నే ప్రయోగంలో చెప్పుకున్నాం। దాన్ని వివరంగా చెప్పుకుందాం। ముందు అకర్మక క్రియలతో ఎలా వాక్యాన్ని నిర్మించాలి అది చూద్దాం। చూడండి, ముందు ఈ 4 మాత్రం గుర్తుంచుకోవాలి। పుంలింగ ఏకవచనం ఆ, పుంలింగ బహువచనం ఏ, స్త్రీలింగ ఏకవచనం ఈ, స్త్రీలింగ బహువచనం ఈ।
अकर्मक क्रिया के बारे में जान लेंगे। क्रिया अकर्मक होना है। నేను వచ్చి తిని, నేను వచ్చి తిని, నేను కర్త, వచ్చి తిని క్రియ. వచ్చు అనేది క్రియ, తిని అనేటటువంటి చేర్చడం వల్ల తెలుగులో భూతకాల రూపం ఏర్పడింది. సామాన్య భూతకాలిక రూపం అంటే ఇక్కడ నేను మై అని రాశాను. మై అంటే నేనే కదా. ఆ ఇక్కడ ఒక చిన్న నియమాలు ఉన్నాయి మనకి. ఆతో అంతమయ్యేటటువంటి క్రియాపదానికి మరలా ఆ చేర్చినట్లయితే ఈ ఆ యాగా మారుతుంది. కానీ కొంతమంది టీచర్స్ ఏం చెప్తారంటే పుంలింగ ఏకవచనం కర్తగా ఉన్న యా చేర్చాలంటారు. యా చేర్చడం కాదు, ఆ ప్లస్ ఆ యాగా మారుతుంది. కాబట్టి ఇక్కడ మై ఆ, మై ఏకవచనం అనుకుందాం, ఏకవచనమే పుంలింగం అనుకుందాం. ఆ ఏమైంది? ఆయా. మై ఆయా. నేను వచ్చి తిని అంటే నేనే రాయాలి మై ఆయా. అదే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మార్పు రాదు. స్త్రీలింగమైన పుల్లింగమైన. నేను వచ్చి తిని, నేను పుంలింగమైన స్త్రీలింగమైన వచ్చి తిని అంటాం. అదే ఇంగ్లీష్లోకి అయితే ఐ కేమ్. లేడీ అవనండి, జెంట్ అవనండి, పుల్లింగమైన స్త్రీ ఐ కేమ్. దాంట్లో మార్పు ఉండదు. అసలు దేంట్లోనూ మార్పు ఉండదు. సబ్జెక్ట్ ఏది ఉన్నా కానీ కేమ్ అనే ఉపయోగిస్తారు ఇంగ్లీష్లో. అదే తెలుగు వచ్చేటప్పటికి ఈ లింగ వచనాలను బట్టి చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటాయి. అదే మనం స్త్రీలింగంలో మార్చాలనుకోండి, మై ఆయి. ఎందుకని? స్త్రీలింగ ఏకవచనంలో ఆయి అని పెట్టాం. నీవు లేక మీరు వచ్చిరి. రి అనేది బహువచనం, నీ అనేది ఏకవచనం చూపిస్తుంది. ఇక్కడ రెండింటికి మనం తుమ్మనే వాడతాం. ఆ ప్లస్ ఏమైంది? ఏ చేర్చాలి. దాంట్లో ఏం మార్పు లేదు. ఏ చేర్చడం వల్ల ఏలో ఏ మార్పు రాదు. కానీ ఆ చేర్చడం వల్లనే మార్పు వస్తుంది, ఆయాగా మారుతుంది. తుమ్ ఆయే. అదే స్త్రీలింగం అనుకోండి, తుమ్ ఆయి. ఇక్కడ ఏ అని ఎందుకు చేర్చాం? పుల్లింగ బహువచనం ఏ చేర్చాలి. ఆ అనేటటువంటి ధాతు మనం ఏ అనేది భూతకాలి కృదంతం. అదే స్త్రీలింగ బహువచనం వచ్చేసరికి ఆ అనేటటువంటి ధాతువు భూతకాలి కృదంతం. స్త్రీలింగ బహువచనం ఈ చేర్చాలి. అంటే పుంలింగ ఏకవచనం మై ఆయా, పుంలింగ బహువచనం తుమ్ ఆయే, స్త్రీలింగ ఏకవచనం మై ఆయి, స్త్రీలింగ బహువచనం తుమ్ ఆయి. ఇక్కడ సర్వనామాలకు బదులుగా రామ్ పెట్టుకున్నాం. రామ్ ఆయా, రాధా ఆయి. ఇక్కడ రామ్ అయినా ఉండొచ్చు, రాధ అయినా ఉండొచ్చు, మై ఉండొచ్చు, ఏకవచనం ఏదైనా ఉండొచ్చు. యహ్, మై తీసేసి యహ పెడతాం. ఏకవచనం థర్డ్ పర్సన్ యహ కదా, థర్డ్ పర్సన్లో యహ్. రామ్ వచ్చినప్పుడు ఆయా వచ్చింది, రాధా వచ్చినప్పుడు ఆయే వచ్చింది. ఇక్కడ తుమ్ కే స్థాన్ మే హమ్ ఆయే. మేము వచ్చితిమి, మనము వచ్చితిమి. అదే స్త్రీలింగం అయితే హమ్ ఆయి. అర్థంలో ఏం మార్పు లేదు. వి కేమ్, యు కేమ్, ఐ కేమ్, షీ కేమ్, ఏదైనా చెప్పండి ఇంగ్లీష్లో. ఆ కేమ్ అనేది V2 అనేది ఏదైతే ఉందో అదే చేరుస్తాం. మనకి హిందీలోకి వచ్చేసరికి ఖచ్చితంగా పుంలింగ ఏకవచనాన్ని బట్టి మనం ధాతు అంటే మొట్టమొదటిలో చెప్పుకున్నాం క్రియ యొక్క మూల రూపము అని. కాబట్టి ఆ ధాతువుకి చేరుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆతో అంతమైనటువంటి ఆ అని ఉంది. ఈ ఆతో అంతమైన ఇంకా కొన్ని ఉన్నాయి కదా. లా ఉంది, ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ లాయా. ఖా ప్లస్ ఆ
ఖాయా. ఈ విధంగా అచ్చుతో అంతమయ్యేటటువంటి వాటిలో సహజంగా మార్పు వస్తూ ఉంటుంది. తెలుగులో కూడా చూడండి, నేను ఇక్కడ ఒక్కదానికే తెలుగు రాశాను, ఇక్కడ బహువచనం తెలుగు రాశాను. పుల్లింగమైనా వచ్చేదిని, స్త్రీలింగమైనా వచ్చేదిని. పుల్లింగమైన వచ్చిరి, స్త్రీలింగమైన వచ్చిరి. అంటే మై పుంలింగమైన స్త్రీలింగమైన తెలుగులో మారలేదు, హిందీలో మాత్రం మై ఆయా. ఎందుకని? మై అనేది ఏకవచనం కాబట్టి, పుల్లింగం కాబట్టి. మై ఆయి పుల్లింగం, స్త్రీలింగం కాబట్టి ఏకవచనం కాబట్టి. రామ్ పుల్లింగం ఆయా, ఆ ప్లస్ ఆ ఆయా. రాధా స్త్రీలింగం ఆయి. ఇక్కడ హం ఆయే, హం స్త్రీలింగం ఆయి. వే పెడదాం ఆయే. కౌన్ పెడదాం కౌన్. ఆయా అంటే ఏకవచనంలో ఉంటుంది, కౌన్ ఆయే అంటే బహువచనం. అదే స్త్రీలింగం అయితే ఆయా అల్లా ఆయిగాను, ఆయా అల్లా ఆయిగాను మారుతుంది. అంటే సామాన్య భూతకాలములో అకర్మక క్రియ ఏదైతే ఉన్నదో దానితో మనం భూతకాలంలో వాక్య నిర్మాణం చేయాలి అన్నప్పుడు కర్త యొక్క లింగ వచనాలను అనుసరించే క్రియ మారుతుంది. క్రియకు చేర్చేటువంటి కృదంతాలు మారుతాయి. మొన్నోసారి మనం చెప్పుకున్నాం, అకర్మ క్రియలు చల్ జా యొక్క దానికి విశేషమైన మార్పు వస్తుంది భూతకాలంలో. సామాన్య భూతకాలమే కాదు, ఏ భూతకాలంలో అయినా భూతకాలం అనగానే జా అనేది వస్తే జా ప్లస్ ఆ జాయా అవదు, గయాగా మారుతుంది. జా ప్లస్ ఏ గయేగా మారుతుంది. జా ప్లస్ ఈ గయిగా మారుతుంది. జా ప్లస్ ఈ గయిగా మారుతుంది. సకర్మ క్రియలో మార్పు ఉంటుంది. సకర్మ క్రియ చెప్పేటప్పుడు దాని కంటిన్యూషన్ ఏం మారుతాయో అవి చెప్పుకున్న తర్వాత మనం చెప్పుకుందాం. ఇప్పుడు అదే చల్లందనుకోండి, అకారాంతం అంటే హలందుగా పలుకుతున్నాం. దీనికి ఆచార్చడం వల్ల ఏం మార్పు? చలా. భారక్కడిలో లాకి ఎలా ఆ చేరిస్తే ఏమవుతుందో అదే వస్తుంది. చల్ ప్లస్ ఆ చలా, చలే, చలి, చలి. బైట్ మై బయట నేను కూర్చున్నాను, మై బయటి నేను కూర్చున్నాను. వే బయటే వారు కూర్చున్నారు. వే బయటి స్త్రీలింగం. వే ఉఠే ఉట్, బైట్, చల్, దౌడ్, హస్, రో ఇవన్నీ కూడా అకర్మక్రియ సకర్మక్రియ అనేటటువంటి వాటి సందర్భంగా చెప్పుకుని ఉన్నాం, రాసుకున్నాం. ఇవి అకర్మక క్రియలు అయితే సామాన్య భూతకాలంలో. ఎందుకంటే ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మిగిలిన భూతకాలాల్లో 4 భూతకాలాల్లో వస్తుందని చెప్పాం. ఆ 4 భూతకాలాల్లో सामान्य भूतकालिक कृदंत के साथ और 1 और 2 अक्षर जोड़ना पड़ता है, लगाना पड़ता है. सामान्य भूतकालिक कृदंतालైన ఆ ఏ ఈ తో దానితో పాటుగా ఒక్కొక్క 4 భూతకాల ఆసన్న, పూర్ణ, సందిగ్ధ భూతకాలాల్లో ఇంకా 1 లేక 2 అక్షరాలు చేరుస్తాం. అలా చేర్చడం వలన వాటిని భావ ప్రకటన ఎలా ఉంటుందో ఆ కాలంతో చెప్పినప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు అకర్మ క్రియ అంటే ఇది. అకర్మక క్రియ వచ్చినప్పుడు భూతకాలంలో సామాన్య భూతకాలంలో మార్పు రాదు. ఎందుకని? రాదు. सामान्य भूतकाल के कृदंतों से बने हुए अकर्म क्रियाओं के वाक्यों में ने का प्रयोग नहीं होता అని మనం చెప్పుకున్నాం. ఇవి అకర్మక క్రియ. అంటే అకర్మ క్రియలో ఆతో అంతమయ్యే జా గయాగా మారింది, ఏ జరిస్తే గయేగా మారింది, ఈ జరిస్తే గయ్యిగా మారింది, ఈ జరిస్తే గయ్యిగా మారింది. అదే అక్కడ ఆ వచ్చేసరికి ఆయాగా మారింది, ఆయేగా మారింది, ఆయి ఆయిగా మారింది. నేను 1, 2 అన్నిటికీ తెలుగు రాయలేదు.
అదే పద్ధతిలో వస్తుంది. తుమ్ మీరు, తుమ్ ఆయే మీరు వచ్చారు. ఆయే అంటే పుల్లింగ బహువచనం, ఆయి అంటే స్త్రీలింగ బహువచనం. హమ్ ఆయే, ఆప్ ఆయే, ఆప్ ఆయి. క్వశ్చన్లు వేయచ్చు. ఆప్ కబ్ ఆయి, వే కబ్ ఆయే. ఆయే అనే ప్రశ్న వేసినప్పుడేమో పుల్లింగం, వే కబ్ ఆయి. వే అనేది అక్కడ స్త్రీలింగం. క్యోం ఆయి, క్యోం ఆయే, वह कब आया, वे कब आए, तुम कब आए, तुम कब गए. ఈ విధంగా అన్ని మనం ప్రశ్నవాచక శబ్దాలు కూడా నేర్చుకున్నాం. అంటే వాక్యాన్ని వృద్ధి చేసుకుని దీంట్లో అట్టయినా కర్మ ఉండదు. కర్మ ఉండకపోయినా వాక్యాన్ని మనం ప్రశ్న చేసి జవాబు చేసుకోవచ్చు. రామ్ కబ్ గయా అన్నాం అనుకోండి, రాముడు ఎప్పుడు వెళ్ళాడు. ఏదో ఒక రోజు చెప్పొచ్చు, ఒక డేట్ చెప్పొచ్చు, నిన్న చెప్పొచ్చు, మొన్న చెప్పొచ్చు, అటు మొన్న చెప్పొచ్చు. రామ్ కల్ గయా. వే కబ్ ఆయే, వారు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వచ్చారో దానికి సమాధానం చెప్పాలి. వే క్యోం ఆయే, ఎందుకు వచ్చారు, ఆ ఎందుకు అనే దానికి కూడా సమాధానం. కితాబ్ లేనేకెళ్ళి ఆయే, ఏదో ఒకటి సమాధానం వస్తుంది. అక్కడ కర్మ ఉండదు. కానీ వీటన్నిటికీ అనేక రకాల క్వశ్చన్లు వేయచ్చు. కితనే బజే ఆయే, క్యోం ఆయే, కహాసే ఆయే, కబ్ ఆయే. ఈ విధంగా అకర్మక క్రియతో సామాన్య భూతకాలములో వాక్య నిర్మాణం చెయ్యాలి అంటే కర్త యొక్క లింగ వచనాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఆ, ఏ, ఈలే చేర్చవలే. Thank you for watching this lesson. Don't forget to like and share this video, and subscribe to our channel for more educational content.